ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, సాధారణంగా పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎదుట మనిషిని తొందరగా నమ్మేస్తుంటారు. కొంచెం క్లోజ్ అనుకుంటే చాలు, అన్నీ చెప్పేసుకోవటాలు, ప్రతిదీ షేర్ చేసేసుకోవటం, డీప్గా వెళ్ళరు. వీళ్ళు ఫీల్ అయితే చాలు, వాళ్ళకి అన్నీ చేసేస్తూ ఉంటారు, చెప్పేస్తుంటారు. అవతల మనిషి కూడా అలానే ఉంటే చాలా బాగుంటుంది, సూపర్. కానీ అవతల వ్యక్తి అలా ఉండకపోతేనే చాలా ప్రమాదం, చాలా ఎదురు దెబ్బలు కూడా తగులుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి ఏదైనా ఒక స్టోరీ లాగా మీరు ఏమైనా చెప్తారా? నాకు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒక తను అడిగారు. వాళ్ళ ఫ్రెండ్కి నమ్మి మధ్యలో ఉండి ఎక్కువగా మనీ మ్యాటర్స్లోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఏదో మధ్యవర్తిగా ఉండి ఒక హామీ కింద తన సంతకం పెట్టడం, అవతల వ్యక్తి కట్టకపోవటం, తిన శాలరీలో నుంచే కట్ అవుతూ పోవటం, ఇలాంటివన్నీ అంటే మనం మాట్లాడుకోవడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ కట్టేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చాలా నరకం, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే తొందరగా నమ్మేయటం ఎదుటి మనిషిని, ఆచితూచి అడిగేయాలంటాం కదా. అయితే చాలా అంటే ముల్లపూడి వెంకటరమణ గారు, బాపు రమణ గారు, ముల్లపూడి వెంకటరమణ గారు అన్నారు కదా, ఆయన ఒక సినిమాలో చెప్పించారు. నాకు నా ఫేవరెట్ డైలాగ్ అనమాట. మంచి చెడు రాసులు పోసి ఉండవు, అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు. ఇది ఆయన రుణానంద లహరి అనే ఒక పుస్తకం రాశారు. అందులో కూడా ఈ మాటలు వాడతారనమాట. చాలా బాగా, అంటే మన జీవితాలకి అత్యంత దగ్గర వాక్యం అనమాట ఇది. మనం బాగా నమ్ముతాం, నీకు నాతో అవసరం ఉన్ననాళ్ళు నువ్వు నాతో బాగానే ఉంటావు, ఎవడైనా సరే. ఎప్పుడైతే నీకు నాతో అవసరం లేదు, నన్ను నా నెత్తికే అవకాశం నీకు వచ్చిందంటే ఇమీడియట్గా అడ్వాంటేజ్ తీసేసుకుంటాను. అందులో కలియుగంలో ఉన్నాం. అసలు ఈ యుగపు లక్షణమే నమ్మించి మోసం చేయటమే కలియుగపు లక్షణం. నమ్మకుండా ఉండటమే సరైన పద్ధతి. మనసిచ్చి ఉండాలి ఎవరితోటైనా, కానీ నమ్మి ఉండకూడదు. నమ్మడం వేరు, మనసు ఇవ్వటం వేరు. చక్కగా చేయటం, కానీ ఒక చుక్క లోపల బుద్ధిలో మనం ఉంచుకోవాలన్నమాట. ఈ మ్యాటర్లో వీటిని నమ్మచ్చా నమ్మకూడదా అనే పాయింట్ మనకి ఎప్పుడూ బుద్ధిలో ఉండాలి. ఎందుకంటే ఈ కాలం అలాంటిది జయ. ఇప్పుడు మీరు ఇలాంటిది లేకపోతే మీరు చూడండి, 3 కోట్లకి చిట్టీలకి కుచ్చుటోపి పెట్టి భార్యాభర్త పరారయ్యారు. నిన్న మొన్న పేపర్లో చూసాం. ఒక 50 లక్షలకి కుచ్చుటోపి పెట్టి పరారయ్యారు. వీడు 15 ఏళ్ల నుంచి ఉన్న చిట్టి కంపెనీలు కూడా ఇవాళ బోర్డు తిప్పేస్తాయి. 50 ఏళ్ళ ఇవన్నీ నమ్మకం మీదే కదా. హత్యోదంతాలు అవి అయితే ఏవో పగలు ప్రతీకారాలు తాత్కాలిక క్షణికోద్రేకంలో చేస్తారు జయ. ఇలా నమ్మించటము అంటే, మోసం చేయటం అంటే నమ్మించాలి ముందు కదా. నమ్మించాలంటే కొంతకాలం పాటు మనతో వాళ్ళు బాగా ఉండాలి, అవకాశం కోసం చూడాలి, అవకాశం వచ్చినప్పుడు మోసం చేయాలి. అంటే ఈ పాయింట్ ఇవాళ మోసం చేయాలి అనేది వీళ్ళు ముందు ఎప్పుడో నిర్ధారించుకుని ఉంచుకున్న విషయమే కదా. వీళ్ళందరి నెత్తి మీద చెంగేసి పారిపోవటమే వాడి ఉద్దేశం. కాబట్టి నిన్ను నమ్మిస్తాడు. ఇలాంటిది ఆషాఢభూతి కథ అవన్నీ చెప్పాం మనం. అవును, ఇలాంటి కథలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇవాళ రేపు నమ్మకాలు ఎలా ఉన్నాయంటే, ఏదో ఒక వ్యక్తిని నమ్ముతాం, ఒక పూజ చేయటం, ఒక పూజ, నీకు జాతకం బాగుండలేదు చూపించుకున్నావు, ఫలానా జాతకం నీ టైం బాగుండలేదు, మీరు ఆ పూజ చేయండి, పూజ చేస్తే బంపర్ ఆఫర్, నువ్వు తిరిగిపోతుంది నీ దశ అని చెప్తారు. వాళ్ళు బాగా కనపడుతున్నారు ఇవాళ రేపు. పూజలతోటి ఎలా దశలు తిరిగిపోతాయి చేయ నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు పెద్ద కొండరాయింది ఒక చోట, మనం చాలా ప్రయత్నం చేస్తే అతి కష్టం మీద దాన్ని ఒక 2-3 ముక్కలు తరిగి, అంటే కట్ చేసి లేదా 4 దెబ్బలు కొట్టి దాని సైజుని కొంచెం తగ్గిస్తాం అంతే. కొండని మాయం చేసేయటం మనుషుల వల్ల అవుతుందా? నువ్వేం చేస్తావు, ఓ ఉలి సుత్తి పట్టుకుని, ఓ పలుగో పారో పట్టుకుని మీ ఇంటిలి పాది దాని మీద పడి 4 పక్కల నుంచి ఉంటే తలా ఒక చిన్న ముక్క తీసి పొడి చేసి రుద్ది లాగి చేస్తే అది అంత కొండ అవ్వచ్చు. సైజు తగ్గించగలుగుతాను, అంతేగాని ఇది పోతుందా? పొరపాటును కూడా పోదు. అవునండి, మన కర్మానుభవాలు కూడా అలాంటివే. పూజలతోటి వాటితోటి ఏం పోవు. ఒకవేళ కనుక మనం పూజ చేసాం, వాడిని నమ్మాం, జ్యోతిష్కుడిని ఎవరినో. ఇప్పుడు జ్యోతిష్యాన్ని అంటే, ఇప్పుడు జ్యోతిష్యాన్ని తప్పట్లా మీరు అపార్థం చేసుకోకండి, నేను తర్వాత చెప్తా ఆ పాయింట్. ఒక వ్యక్తిని నమ్మాం, వాడి పూజ చేయండి మీకు బంపర్ ఆఫర్ వస్తుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చెప్పాడు. రాలేదనుకోండి, ఏంటండి గురుగారు మీరు చెప్పిన పూజ చేసాం, మాకేం తేడా రాలేదు అని మనం ప్రశ్నించాం అంటే అందరూ ప్రశ్నించరు. మనదే ఏదో పూజలో తప్పు ఉందిలేని, మనమే సరిగ్గా చేయలేదని దిగుబడి ఊరుకుంటారు. ఒకళ్ళు ఉంటారు గట్టిగా ప్రశ్నించేవాళ్ళు, ఏమిటి మీ సంగతి, మీరు చేయమన్నారు చేసాం, ఎందుకు రాలేదంటే, మీరు ఆ రోజు ఏం దర్శించుకున్నారు అంటే ఆకుపచ్చ చీర కట్టుకున్నానంటే, ఆకుపచ్చ, అయ్యో పసుపచ్చ కట్టుకుంటే బాగుండేదమ్మా, ఆకుపచ్చే మిమ్మల్ని ఆపిందని చెప్తాడు వాడు.
నమ్మించటమే కదా జయ, అంతే కదా. ఇప్పుడు నువ్వు గుడ్డిగా నమ్మావు కాబట్టి ఇది. ఇప్పుడు మీ పూజ చేసుకోండమ్మా, కష్టం పూర్తిగా తీరదు, మీకు కొంచెం బాధ తగ్గుతుంది అంటే నమ్ముతాం, బాగుంటుంది. కానీ మనకు నచ్చదు అది. మనకి ఈ కష్టం పోతుంది, మీ అమ్మాయి డాక్టర్ అయిపోతుంది, లేకపోతే మీ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతాడు, ఇక్కడి నుంచి ఒక్క దూకులు అక్కడికి వెళ్తాడంటే మనకు నమ్మకంగా ఉంటుంది. అంతేగాని మీ అబ్బాయికి ఇంకో 4 మార్కులు పెరుగుతాయి ఈ పూజ చేసుకోండి అంటే మనకు నచ్చదు. ఎవరు మనకి బ్రహ్మాండమైంది చూపిస్తారో అది కావాలని కోరుకుంటారు మనుషులు. మానవ నైజాలు కదా జయ ఇవన్నీ. అవును, మానవ నైజం కదా. మనకి ఎవరి దగ్గర లేని ఒక బ్రహ్మాండమైన విజయాన్ని మనం పొందుతాము అంటే దానికోసం పరిగెడతాం. నువ్వు సాధ్యాలు ఆలోచించాం. 5,000 కట్టు, నీకు 5 లక్షలు సంవత్సరం తిరిగేసరికి వస్తుందంటే 5,000 నుంచి 10,000 వస్తుంది, పోనీ 15,000 వస్తుంది, 5 లక్షలు ఎలా వస్తుంది అని ఆలోచిస్తాం. ఆ థాట్ రాదు. ఆలోచించాం. బ్యాంకులో పెడితే ఒక అమౌంట్ని 10,000 పెట్టామనుకోండి, డబల్ అవుతుంది 4 ఏళ్ళకి. 4 సంవత్సరాలకి బ్యాంకులో డబల్ అవుతుంది. ఇప్పుడు అవుతుందో లేదో నాకు తెలియదు, పాత సంగతి చెప్తున్నాను నేను. లేటెస్ట్ లేవని నాకు చెప్పకండి, నాకు తెలీదు, అలా అనుకుంటున్నాను నేను. ఇదివరకు అయితే అయ్యేది. మా తాతగారు నాకు 3 ఏళ్ళప్పుడు వేసిన 4,000 నా పెళ్లినాటికి 1,00,000 పైన ఎంతో అయింది జయ. 20 ఏళ్ళకి అది డబల్ అయ్యి 1,00,000 దగ్గరగా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లే సర్టెన్ టైం తీసుకొని మన అమౌంట్ ని తీసి, ఇప్పుడు అలాంటిది నువ్వు ఒక 10,000 కట్టు, పోనీ 5 లక్షలు కాదు 1,00,000 ఇస్తానన్నా నువ్వు నమ్మకూడదు కదా. నువ్వు 10,000 కట్టు, నీకు 20,000 ఇస్తాను అంటే కొంచెం పర్వాలేదు. నీకు 20,000 నచ్చదే, నీ 10,000 నీకు 1,00,000 కావాలని ఉంటుంది. అమ్మ మనం ఒక చెంబు తీసుకెళ్తాం నువ్వు దగ్గరికి వెళ్ళావు, లేదా చెరువు దగ్గరికి వెళ్ళావు, నువ్వు చెరువులో చెంబు ముంచావు, చెంబెడు వస్తాయా నీళ్ళు, బిందెలు వస్తాయమ్మా? రావు. ఈ బిందె మీద ఆసక్తి ఉన్నప్పుడు మనకి చెంబు చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మన చేతిలో ఉన్న వస్తువు ఇదే అనే జ్ఞానం మనుషులకి ఉండదు. ఉండాలంటే ఎలా ఉంటుంది అయ్యా? మన పక్కన ఎవడో ఉన్నాడు, వాడు సడన్గా ఏదో బాగా సంపాదించేసుకుని బ్రహ్మాండంగా ఉంటాడు, మనమేమో ఇక్కడే ఉన్నామనిపిస్తుంది. వాడిలాగా అవ్వాలంటే ఏం చేయాలి? వాడేం చేశాడో అదే మనం కూడా చేయము, కొంచెం షార్ట్ కట్స్ వెతుకుతాం. ఈ షార్ట్ కట్స్ సడన్గా అద్భుతమైన జీవితం కావాలన్న కోరికలు, వాటి వల్ల మనం మోసపోతూ ఉంటాం జయ. అవతల వాడు మనని మోసం చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తిత్వానికి సంతకాలు పెడతాం. ఆ సంతకాలు పెట్టిన ఒక ఆవిడ పాప నాతో మాట్లాడారు. ఆవిడ పేరు వివరాలు విని నాకు జ్ఞాపకం కూడా లేవు, కానీ ఓ ఫ్రెండ్ కోసం చేశాను. అమ్మాయి వాళ్ళు నాతోటి సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఏం చేయాలమ్మా అని నాకు జాలేసింది. ఏమన్నాలో ఏం చెప్పాలో తెలియలా. నమ్మద్దు అని చెప్పకూడదు. మనం నమ్మకుండా ఎలా ఉంటాం? నమ్మకపోతే జీవితం ఉందా అసలు? అన్నిటినీ నమ్మాల్సిందే కదా, కానీ గుడ్డిగా నమ్మద్దు. ఏ ఎక్స్టెంట్ వరకు నమ్మాలి, ఏ ఎక్స్టెంట్ వరకు నమ్మకూడదు, అది తెలిసి ఉండాలి మనకి. అయితే ఈ నమ్మకాలు సాధ్యాసాధ్యాల మీద ఒక పాత కథ ఉంది జయ. ఇది గొప్ప సరదాగా ఉంటుంది. ఆ కథని మనం ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఆ వర్డ్స్ని వాడుకుంటూ ఉంటాం. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేను, కొంతమందికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒక పాత రాజుగారి కథ ఇది. ఓ రాజుగారికి ఆయనకి ఏదో కొత్తగా చేయాలని కోరిక, అందరికంటే డిఫరెంట్గా ఉండాలి, ఏదో చాలా అద్భుతంగా చేసేసేయాలి. మనం కూడా చూడండి, ఏదో ఫంక్షన్లకి వాటికి వీటికి పిల్లలకి బట్టలు కుట్టిస్తే ఈ మామూలుగా అందరూ వేసుకునే లంగా జాకెట్ కాకుండా ఏంటో విపరీతంగా చేయాలనుకుంటాం. ఏదో బట్టలు ఏదైనా కొనడానికి వెళ్తే ఇది ఆల్రెడీ ఉంది, ఈ చొక్కు ఉంది, ఈ పువ్వు ఉంది, ఈ పువ్వు ఉన్న డ్రెస్ ఇది వరకు వేసుకున్నాము అని కొత్తగా కొనుక్కోవాలనుకుంటాం. అంటే ఒకసారి వేసుకున్నది వేసుకోకూడదు, వాళ్ళు ఎవరో చేసింది మనం చేయకూడదని విపరీతాలు చేస్తాం. మనం జీవితంలో చేయగల మాటలు అందరూ అన్నం తింటున్నారని మానేసి మనం ఇంకోటి ఏదైనా ఎలా తినేస్తాము? అలాగే కదా ఈ రాజుగారికి కూడా అలా ఏదో విపరీతంగా చేయాలి. ఆయన అలా విపరీత పనులు కొన్ని చేస్తూ ఉండేవారు. ఈ విపరీత పనుల వ్యవహారం ఈయన సంగతి బాగా కనిపెట్టిన ఒక పద్మశాలి కుటుంబం ఈయన దగ్గరకు వచ్చి వాళ్ళు కొన్ని ప్రదర్శించారు. అగ్గిపెట్టెలో పట్టే వస్త్రం ఒకటి చూపించారు. ఇలాంటి బ్రహ్మాండమైన వస్త్రాలు నేయటం వచ్చు మహారాజా మాకు, మీలాంటి రాజాధిరాజుకి ప్రదర్శించటమే మా తాలూకు ఇది, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అని అడిగేసరికి చెప్పారనమాట, చూపించారు వస్తువులు. ఈ అగ్గిపెట్టెలో పెట్టిన వస్త్రాన్ని చూసి ఆయన చాలా ఆనందించాడు. అబ్బా, ఎవరి దగ్గర ఉండదంటే ఎవరి దగ్గర లేకపోవటం కాదు ప్రభు, మగధ రాజ్యంలో ఉంది, కళింగ రాజ్యంలో ఉంది, వాళ్ళందరూ ఆ రాజుగారులు అందరికీ ఇచ్చామని చెప్పేసరికల్లా ఈయనకేమనిపి, వాళ్ళందరి దగ్గర ఉన్నది మన దగ్గర ఉంటే ఎట్లా? వాళ్ళెవ్వరికి ఇవ్వండి, ఏదైనా ఒక అద్భుతమైన విషయం మీ దగ్గర ఉంటే అది నాకు చూపించండి అన్నాడు. వీళ్ళు ఏవో చూపించారు, అవి ఆయనకి చాలలేదు, నచ్చలే ఆయనకి, ఇంకా ఏదో కావాలి, ఏమిటో ఏదో కొత్తది. మనం ఏంటంటే ఉన్నది ఏది నచ్చకుండా కొత్తది కావాలనిపిస్తుంటుంది కదా, అదే ₹1 నుంచి మనకు 1,00,000 కావాలనిపించేలాగా. ఇలా కాదు, ఇంకా ఏదైనా మీకు బోలెడని వనరులు నేను కల్పిస్తాను,
మీకు ఏవి కావాలంటే మీరు రాజస్థానంలోనే ఉండండి, మీకు ఒక భవనం కేటాయిస్తాను, నాకు అత్యద్భుతమైన వస్త్రాలు నేసి ఇవ్వండి అని చెప్పాడు. సరే వీళ్ళు ఆలోచించుకున్నారు, ఈ రాజు బాగా దొరికాడు మనకు అనుకుని, అలాగే ప్రభు మేము నేస్తామన్నారు. సరే వీళ్ళకు భవనం కేటాయించారు. ఏదో పనులు జరుగుతుండేవి. వాళ్ళు భార్యాభర్త, 3-4 మగపిల్లలు, ఒక 5-6 పనివాళ్ళు, వాళ్ళంతమంది. అంటే మరి నేత పని అంటే ఒకళ్ళిద్దరితో అవ్వదు కదా, ఈ దారాలు తీయాలి, రంగులు వేసేవాళ్ళు కొంతమంది, తర్వాత ఏమో వీటన్నింటి కండెలు చుట్టేవాళ్ళు, రాట్నం తిప్పేవాళ్ళు, ఈ చీరని చక్కగా అంటే వస్తువుని సెట్ చేసేవాళ్ళు, డిజైన్ సెట్ చేయగలిగేవాళ్ళు. ఒకసారి కనుక ఈ రాట్నం అంటే బట్టలు నేసే చోటకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది ఎంతమందికి పని ఉంటుందో. ఈ పనుల వ్యవహారానికి బోల్డ్ మంది మనుషులు కావాలి. మరి రాజస్థానంలో రాజుగారి దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొంత రాజభోగం, మరీ రాజంత భోగం కాకపోయినా రాజు తరహా భోగం కూడా జరిపారు. సరే కొన్నాళ్ళు ఏదో పని జరిగింది. ఓ రోజు ఓ మంత్రి గారు వచ్చి చూశాడు, వీళ్ళు ఏం పని చేయట్లేదు, కులాసాగా కాలక్షేపం చేస్తున్నారు, రాట్నాలు గిట్నాలు నడుస్తున్నాయి, కానీ మామూలు బట్టలు ఏమన్నా, అక్కడ విపరీత వస్త్రాలు అయితే కనపడలేదు. ఆయన బయలుదేరి రాజు దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏం పెద్ద విశేషంగా లేదండి, ఏం చేయట్లేదు వాళ్ళు, మీకు ఏదో చెప్పారు, వాళ్ళకి వృధాగా ఇంత రాజభోగం నడిపిస్తున్నాం మనం, వేస్ట్ అని చెప్పేసరికల్లా ఈయన ఏం చేశాడు, హుటాహుటిని వచ్చాడు. ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈయన వచ్చేసరికల్లా వీళ్ళంతా చేతులాడిస్తూ ఏమిటో పనులు చేస్తున్నారు. ఈయన వచ్చాడు. వచ్చేసరికి ఏమిటయ్యా మా మంత్రి ఇలా అంటున్నాడంటే, అయ్యో మీ మంత్రి గారు భలేవాడండి ప్రభు, మేము ఈ చేసే వస్త్రాలు ఎలాంటివంటే కేవలము ధర్మాత్ములకి మాత్రమే కనపడతాయి ఇవి. ఆయన పరమ దుర్మార్గుడు కాబట్టి అందుకే ఆయనకి కనిపించలా. మీలాంటి సన్మార్గులు చూస్తే మీకు ఈ వస్త్రం బాగా కనపడుతుంది, మేమేం చేస్తున్నాము రండి అని ఆ నేత పని దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు చూశాడు, ఓ చాలా బాగుంది, ఎంత అత్యద్భుతంగా ఉంది అన్నాడు. అక్కడి నుంచి ఈ వస్త్రాలు ఎప్పటికి తయారవుతాయి అని అడిగాడు. ఒక నెల రోజులు టైం పడుతుందండి, ఈ నెల రోజుల తర్వాత మేము ఈ వస్త్రాలు మీకు సమర్పించేస్తాం, ఇది చాలా విపరీత వస్త్రం కదా అన్నా. సరే బాగుంది. రాజుగారు ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమిటి నేను కూడా ధర్మాత్ముడిని కానా, అక్కడ ఏమీ కనపడలేదు, వాళ్ళేమో అందరూ పనిచేస్తున్నారు, నేను ధర్మాత్ముడిగా ఉండాలి, వాళ్ళ నుంచి రోజు నేను గుళ్ళోకి వెళ్ళాలి, రోజు అభిషేకం చేయాలి, రోజు ప్రార్థన చేయాలి. ఇప్పటిదాకా మానేసిన ధర్మ విపన్నాల పుస్తకాలు అవన్నీ తీర్చాడు ఆయన. అవన్నీ చదివితే ఇప్పుడు ధర్మబుద్ధి వస్తుంది, అప్పుడు ఈ వస్త్రం ఏమిటో నాకు కనపడుతుంది, ఈ విశేషాన్ని నేను చూడలేకపోయినట్టే. నా మంత్రి దుర్మార్గుడు బాగుంది, మరి నేనంత దుర్మార్గుడిని కాదు కదా, అంత దుర్మార్గుడిని కాను నేను, నాకెందుకు కనపడలేదు అంటే ఇవన్నీ మనం చేయాలన్నమాట అని ఇక రోజు గుళ్ళోకి వెళ్ళాడు, రోజు భగవద్గీత చదువుకున్నాడు, గుళ్ళు గోపురాలు గురువుగారులు వాళ్ళని వీళ్ళని అందరినీ ఉద్ధరించి ప్రతి వాళ్ళకి పాదపూజలు చేశాడు, వాళ్ళ పాదాధూళి శిరస్సును చల్లుకున్నాడు. ధర్మాత్ముడు అవ్వడానికి మ్యాక్సిమం ఎక్స్టెంట్ ట్రై చేశాడు. సరే జరిగింది. నెల రోజుల తర్వాత వాళ్ళు ఒకరోజు పెద్ద మేళతాళాలతోటి పెద్ద పెద్ద పళ్ళాలు పట్టుకొచ్చి రాజుకు సమర్పించారు వస్త్రాలు. ఈ వస్త్రాలు మీకోసమే వేశాం ప్రభు అని చెప్పి అంత రాజుగారు ఇచ్చిన బహుమతులన్నీ పుచ్చుకుని మేము వెళ్ళొస్తాం ప్రభు, ఇంత అత్యద్భుతమైన వస్త్రాన్ని ఇంత బాగా నేయించిన మీకు మాకు కృతజ్ఞతలని చాలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ బాగా సమర్పించి మొత్తం కుటుంబం అంతా తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. సూపర్. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు మహారాజా, ఒక మంచి ముహూర్తం చూసుకుని వేసుకోండి ఈ బట్టలు, ఈ దుస్తులు ధరించండి, మీరు రాణిగారు అందరూ ధరించాలని చెప్పారు. సరే ఈ కథ నడిచింది. ఒక తర్వాత రాజుగారు ఏం చేశారు, తన నక్షత్రానికి సరిపడా ముహూర్తం పెట్టించుకున్నారు. ముహూర్తం పెట్టించుకుని ఊళ్ళో అందరికీ చాటింపేశారు, రాజుగారు అత్యద్భుత వస్త్రాలు ధరిస్తున్నారు, ఊరేగింపుగా ఊళ్ళో తిరుగుతారు, మీరందరూ వచ్చి చూడండి. సరే వస్త్రాలు పళ్ళేలు ఉన్నాయి కదా, పళ్ళేలు అందరూ చూస్తున్నారు. ఈ లోపల రాజుగారు ధర్మాత్మలకే ఈ వస్త్రాలు కనపడతాయి అని చాటింపేశాడు. దాసీలు వీళ్ళంతా పట్టుకుంటున్నారు, పళ్ళేలు తీసుకెళ్తున్నారు. ఏ ధర్మాత్ముడికి ఈ వస్త్రం కనిపించట్లేదు, మనం అందరం ధర్మాత్ములమే, మనకి ఎందుకు కనపట్టలేదో వాళ్ళకి అర్థం కావట్లేదు, అంటే మనలోనే లోపం ఉంది అని ఎవరికి వారు అనుకుంటున్నారు. ఎవరికి వారు అంటే మనం సరిగా లేవు, నేను మా తోడుకోడని కొట్టాను, మా అత్తగారి మీద కొండేలు చెప్పాను, అందుకే నాకు ధర్మబుద్ధి లేదు కాబట్టి ఇది కనపట్టలేదు. ఒక దాసి రాణిగారు ఇదేమిటి నాకు అనిపించట్లేదు, అవునులే నా సవితోటి నాకు కుదరలేదు, ఓసారి ఆయన వాళ్ళిద్దరూ కలిసి ఉండగా వీళ్ళిద్దరికి పొట్లాట పెట్టాను, అందుకే నాకు ధర్మబుద్ధి లేదని రాణిగారు ఎవరి జస్టిఫికేషన్లు వాళ్ళు చెప్పుకున్నారు. సరే వస్త్రాలు రాజుగారి అంతఃపురానికి చేరినాయి. ముహూర్తం వచ్చింది. రాజుగారు చక్కగా ఇన్నర్స్ ధరించి తర్వాత వస్త్రం వేసుకున్నారు, ధరించారు, వేసుకుని ఊరేగింపుకు బయలుదేరారు. బయలుదేరాక ఏనుగు ఎక్కారు అందరూ. ఇంత నవ్వించిన కథ ఇంకొకటి లేదు. అవును రావు గారు. సరే
మొత్తం ఊరేగింపు అంతా ప్రజలందరూ చూస్తున్నారు. ఇన్నర్స్ వీళ్ళ అక్కడ ఏం లేదు. వస్త్రాలు ఏం కనిపించట్లేదు. అంటే ప్రతివాడికి మనం ధర్మాత్మలం కామేమోనన్న బితుకుంది లోపల. ఎవడికి వాడికి తెలుసు. ప్రతివాడు ప్రతి గురువింద గింజకి తాను అడుగున నలుపు ఉందనే సంగతి దానికి తెలుసు. అది చెప్పదు, ఎరుపే కనపడుతుంది, నలుపు కనిపించదు కదా. వ్యక్తులు కూడా ఏమనుకుంటారంటే మనది మనం దాచుకుంటాం, మన చెడ్డతనం మనం ప్రదర్శించకపోయినప్పటికీ మనలో మనకి తెలుసు కదా. మనకి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరు చూడకుండా అన్నం తిన్నావు, నువ్వేం తిన్నావో నీకు తెలీదు, నీకు తెలుసు కదా. కాబట్టి ఎవరు మాట్లాడకుండా చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంది, రాజుగారు రాణిగారు ఇద్దరు దేవతా వస్త్రాలతోటి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఈ గుంపంతా వెళ్తుంది. జనాలంతా ఏమనాలో తెలియట్లేదు, ఏమంటే ఏమవుతుందో అర్థం కాదు. రాజుగారు అక్కడి నుంచి ఒక చిన్న పిల్లాడు, ఒక 4-5 ఏళ్ళ వాడు, ఈ రాజుగారు బట్టలు వేసుకోలేదు అన్నాడు. అనేసరికి జనాలందరూ నవ్వొచ్చింది, మిగిలిన వాళ్ళందరికి. ఇప్పుడు మనకు రావట్లేదు, అందరు నవ్వేసరికల్లా అప్పుడు రాజుకి అర్థమైంది, నాకొక్కడికే కాదు ఎవరికీ కనిపించట్లేదు. నా అతి మూర్ఖత్వంతో, ఏమిటి ఎవరు చేయలేని పనిని నేను అత్యద్భుతంగా ఎవరు వేసుకొని వస్త్రాన్ని వేసుకోవాలన్న నా వెర్రితోటి ఇలా అభాసు పాలైపోయానని వాడు ఒక మాట చెప్పి వీడిని నమ్మించేశాడు. ఇప్పుడు ఆయన ప్రశ్నించి నీకు కనపడుతుందా ప్రతి వాళ్ళు మాకు కనిపిస్తుంది అన్నారు. ఎందుకంటే నువ్వు ధర్మాత్ముడు కావని రాజు ఎక్కడ అంటాడు అని భయపడి ఊరుకున్నారు. చివరికి ఏమైంది, ఆయన అర్ధనగ్నంగా చేయాల్సి వచ్చింది, ఊరేగింపుకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఒకటే కాదు, భార్యతో సహా అర్ధనగ్నంగానే ఇలా ప్రచారానికంటే ఊరేగింపుకి వెళ్ళవలసి వచ్చింది. సరే రాజుగారు ఇంటికి వచ్చేసాడు. అందరూ జనాలంతా సిగ్గుపడ్డారు, బాధపడ్డారు. కొన్నాళ్ళ పాటు రాజుగారు బయటికి రాలేదు. ఈ కథలో నీతి, రాజు ఏం తెలుసుకున్నాడో ఆయన ఇష్టం, ఆయన సంగతి ఆయనకు వదిలేదాం. మనమేం తెలుసుకున్నాం జయ, మీకేమర్థమైందో చెప్పండి. మన మామ్స్కి ఏమర్థమైందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెసేజ్ పెడితే నేను సంతోషిస్తాను. నా కథలు సరిగ్గా జనాలకి రీచ్ అవుతున్నాయా లేదా అనేది నేను తెలుసుకుంటాను. నలుగురితో పాటు వెళ్ళాలి తప్ప ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆలోచించొద్దు. మనకి దొరికేది మనం తీసుకోవాలి తప్ప మనమే సంథింగ్ డిఫరెంట్గా, అంటే మన ప్రయత్నం ఉండాలి కదా. ప్రయత్నం ఉంటేనే డిఫరెంట్గా ఉంటాం మనం. అవును, ప్రయత్నం ఉన్నా డిఫరెంట్గా, పూర్తిగా డిఫరెంట్గా విపరీతంగా ఉండలేము కదండి. ఒకటి. రెండోది, గుడ్డిగా ప్రతి వాళ్ళని నమ్మకూడదు. నువ్వు నమ్మితేనే నిన్ను మోసం చేయగలుగుతారు ఎవరైనా. వాడెవడో మోసం చేశాడు అంటే వాడిది తప్పు కాదు, నమ్మిన వాడిది తప్పు. నువ్వు నమ్మకూడదు. ఎంత మటుకు నమ్మాలి, నీ నమ్మకం గుడ్డిగా ఉండకూడదు. అక్కడ దాకా ఎందుకు జయ, బోల్డ్ అనేది ఉన్నాయి ఈ చిట్టీలు. తర్వాత ఏమో మనీ డెవలప్మెంట్ అంటే నువ్వు ఒక ముగ్గురిని చేర్పించు, ఇంకో ముగ్గురిని చేర్పిస్తారు, లింక్డ్ బిజినెస్ లో ఏదో అంటారు కదా అమ్మగారు. ఇవన్నీ అంటే జాగ్రత్తగా నడిచిన నాళ్ళు బాగానే ఉంటుంది. ఎక్కడో ఒక లింక్ బ్రేక్ అవుతుంది, పోతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒకడు అప్పు తీసుకుంటాడు, రెండో వాడు సాక్షి సంతకం పెడతాడు. అప్పు తీసుకున్న వాడు లేచకపోతే ఈ సాక్షి సంతకం పెట్టిన వాడు దొరికిపోతూ ఉంటాడు. కొంచెం అలాంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది కదా. ఎప్పుడు పాత మాట, కీడెంచి మేలెంచాలి. ముందు మన క్లోజ్ ఫ్రెండ్ అయినా మనవాడే అయినా కూడా మన దగ్గర కూడా ఒక ఆసరా ఉంచుకుని, ఇప్పుడు వాడి కోసం సంతకం పెట్టాం, వాడి వస్తువో వాడికి ఇంకా మిగిలిన మ్యాటర్స్లో ఏదైనా ఒక విషయాన్ని మన దగ్గర ఉంచుకుని సంతకం పెట్టాలి. ఫ్రెండ్స్కి మనం కాకపోతే ఎలా పెడతాం? కాకపోతే గుడ్డిగా పెడితే ఏమవుతుందంటే చివరికి మనం స్నేహితుల్ని నమ్మలేని దుస్థితిలోకి వస్తాం. అవును, అది కూడా ఒక సమస్యే కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కథలు చెప్పేది ఎందుకంటే పిల్లలు గుడికి దేవతావసరాల కథ సరదాగా చెప్పచ్చు, దాని నుంచి మనం కూడా కొంచెం తెలుసుకోవాలి కదా. అతిగా చేసేయాలన్న ఆత్రము, ఏదో విపరీతంగా చేసేసుకోవాలని ఆత్రము చేయకూడదు, అతిగా నమ్మకూడదు. ఈ 2 విషయాల కోసము మనం పిల్లలకి ఇలాంటి కథలు చెప్పుకోవచ్చు. ఈ కథ బాగా సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నేను నా తరహాలో నేరేట్ చేశాను, మీరు మీ తరహాలో నేరేట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే చేయండి.